గుడ్ మార్నింగ్ టు ఆల్. ఇవాళ మనం బీకామ్ 6th సెమిస్టర్ మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్ సర్వీసెస్లో సెకండ్ యూనిట్లో నెక్స్ట్ టాపిక్. ఇప్పుడు ఏంటంటే సర్వీస్ ప్రొడక్టివిటీ, సేవా ఉత్పాదకత. ఉత్పాదకత అంటే ఏమిటి? ఒక సేవ చేయడానికి వెనకాల ఉండే కనబడని కొన్ని శక్తులు ఉంటాయి, వాటిని ఉత్పాదకత, ప్రొడక్టివిటీ ఉంటుంది. వస్తువులకైనా సరే, ఒక వస్తువు తయారవడం వెనకాల కనబడకుండా అనేక రకాల యంత్రాలు, పనిముట్లు, టూల్స్, టెక్నాలజీ అన్నీ కలిస్తేనే ఈ యొక్క వస్తువు తయారవుతుంది. ఇక్కడ కూడా అంతే. సేవను అందించడానికి వెనకాల కనబడకుండా కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి, దాన్ని ప్రొడక్టివిటీ, ఉత్పాదకత అంటాం. ఇక్కడ మనకి సేవ అనేది కనబడదు కాబట్టి సేవ వెనకాల ఉండేవి కూడా కనబడవు. సేవ అనేది కంటికి కనబడదు, దానికి రూపం లేదు, ఆకారం లేదు, షేప్ లేదు, బరువు లేదు, ముట్టుకోలేం, ట్రాన్స్ఫర్ చేయడం, ఇవన్నీ మనం చెప్పుకున్నాం. కానీ ఏంటంటే ఇక్కడ సేవ కనబడదు కాబట్టి సేవ వెనకాల ఫ్యాక్టర్స్ కూడా మనకు కనబడవు, కారకాలు. కాబట్టి సేవ ఉత్పాదకత, సర్వీస్ ప్రొడక్టివిటీ అనేది పనిలో చూపిస్తాం, వర్క్లో చూపిస్తాం తప్ప దాని వెనకాల ఉండే ఫ్యాక్టర్స్ కానీ సేవని కానీ మనం చూపించలేం. ఇది వరకు చెప్పుకున్నాం. సేవ అనేది ఏమిటంటే గాలిలో కలిసిపోతుంది ప్రకృతి. ఒక వ్యక్తి ఒక సేవను అందించాడంటే దాంతో కొలాప్స్, చచ్చిపోతుంది ఆ సేవ. మళ్ళీ ఇంకొకరికి అందించాలంటే జీరో దగ్గర స్టార్ట్ చేయాలి. ఈ విషయం చెప్పాను. కాబట్టి ఇక్కడ కూడా మనకి ఇక్కడ ఏంటంటే సేవ ఉత్పాదకత అంటే సేవ చేయడానికి ఒక సేవకుడు తన సేవను అందించడానికి వెనకాల ఉండే కనబడని కారకాలని సేవ ఉత్పాదకత అంటారు. సేవ ఉత్పాదకత, సర్వీస్ ప్రొడక్టివిటీ. ఇది అంటే ఏమిటో చెప్తాను. సేవ ఉత్పాదకత అంటే ఒక సేవకుడు తన సేవను అందించడానికి ఉండే సమర్థత, అలాగే విశ్వాసం, అతని ప్రవర్తన, అతని నడవడిక మీద ఆధారపడి ఉంటుంది. ఇవే సేవ ఉత్పాదకత. సేవను అందించడానికి ఆ సేవకుడికి ఉండే సమర్థత, నెక్స్ట్ అతనికి ఉండే కెపాసిటీ, అది సమర్థత. నెక్స్ట్ విశ్వాసం, సేవ పట్ల విశ్వాసం ఉండాలి. సేవ చేస్తున్న సేపు భక్తిభావంతో, విశ్వాసంతో ఉండాలి, అదొకటి. నెక్స్ట్ ప్రవర్తన, అతని బిహేవియర్, నడవడిక, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్గా వస్తాయి. ఇవన్నీ కలిపితేనే సేవ ఉత్పాదకత. అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ సేవ అనేది వినియోగదారు సంతృప్తి చెందితేనే దాని నాణ్యత పెరుగుతుంది. ఒక సేవ అందించాడు, తీసుకున్నవాడు సాటిస్ఫాక్షన్ పొందితేనే, ఎవడైతే సేవను పొందాడో వాడు కంప్లీట్ సాటిస్ఫాక్షన్ పొందితేనే ఆ సేవకి కంప్లీట్ క్వాలిటీ ఉన్నట్టు లెక్క. అంతే కదా. ఒక వస్తువు కొంటాం, ఆ వస్తువు కొన్నప్పుడు మనకి కంప్లీట్ సాటిస్ఫాక్షన్ కలిగింది అనుకోండి, దానికి వాల్యూ పెరుగుతుంది. అలాగే సేవను కూడా తీసుకున్నవాడు, సేవ అందించినవాడు కాదు, సేవను తీసుకున్నవాడు కంప్లీట్ 100% సాటిస్ఫాక్షన్ పొందితే ఆ పొందిన సేవకి కంప్లీట్ క్వాలిటీ ఉన్నట్టు లెక్క, పూర్తి నాణ్యత ఉన్నట్టు లెక్క. అది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి సేవ చేయడం గొప్ప కాదు, చేసే సేవ కంప్లీట్ అవతలవాడు అంటే తీసుకున్న వినియోగదారుడు సంతృప్తిని పొందాలి, సాటిస్ఫాక్షన్ పొందాలి. అప్పుడు దీనికి క్వాలిటీ పెరుగుతుంది. అది సేవ ఉత్పాదకత అంటే. ఏదో రకంగా సేవ చేస్తాం అని కాదు. సేవ ఇచ్చిన వాడిది గొప్ప కాదు, సేవ తీసుకున్నవాడు ఆ పొందినటువంటి సేవని అనుభవించాలి, కంప్లీట్ 100% తృప్తి పొందాలి. అప్పుడు ఆ సేవకి నాణ్యత పెరుగుతుంది. ఓకే, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సేవని పొందే విషయంలో కొన్ని రకాల మనకి ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ ఏంటంటే సేవను పొందే విషయంలో కొన్ని రకాల మార్గాలు, కొన్ని ఫ్యాక్టర్స్ అన్నమాట. ఇవి ఏంటంటే ఫస్ట్ది స్టాఫ్ ఇంక్రీజ్, సిబ్బందిని అభివృద్ధి పరచాలి. అంటే ఒక వ్యాపార సంస్థలో పనిచేసే ఉద్యోగులని అభివృద్ధి పరచాలి. అంటే వాటి ఇంకా ఎక్కువ పెంచడం కాదు, వాళ్ళని మెంటల్ పరంగా, వర్క్ పరంగా అభివృద్ధి చేయాలి. 10 మంది ఉంటే 20 మంది చేయడం కాదు, వాళ్ళని మెంటల్ గాను వర్క్ విషయంలో గాను వాళ్ళని డెవలప్ చేయాలి. అది స్టాఫ్ ఇంక్రీజ్. నెక్స్ట్ టెక్నాలజీ గ్రోత్, సాంకేతిక అభివృద్ధి. టెక్నాలజీని కూడా ఉపయోగించుకుంటూ దాన్ని అభివృద్ధి చేస్తూ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలి.
మీకు చాలాసార్లు చెప్పాను, టెక్నాలజీ ప్లస్ శ్రమ ఈజ్ వ్యాపారం అని చాలాసార్లు చెప్పాను మీకు. ప్రస్తుతం అప్డేట్గా ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకుంటూ, శ్రామికులను ఉపయోగించుకుంటూ బాధ్యతగా చేసేది ఏదైనా సరే వ్యాపారం అయిపోతుందని చెప్పాను. కాబట్టి టెక్నాలజీ ఈ రోజుల్లో టెక్నాలజీ లేనిది ఏది జరగట్లేదు. సర్వీస్ కూడా టెక్నాలజీ ప్రకారం జరుగుతోంది. చూడండి, హాస్పిటల్స్ చూడండి, నర్సులు అవసరం లేకుండానే మొత్తం అన్ని రకాలు కూడా టెక్నాలజీ ప్రకారం జరిగిపోతుంది. లోపల ఎవ్వరినీ రానివ్వట్లేదు, బంధువులు కూడా రానివ్వట్లేదు. కేవలం విజిటింగ్ అవర్స్లో మాత్రం చూడనిస్తారు. మొత్తం అంతా కూడా వాళ్ళే చేస్తారు. నర్సులు చేసేది కాంపిటెన్సీ తక్కువ, వాళ్ళు అందించే సర్వీస్ తక్కువ. మొత్తం అంతా కూడా మిషనరీయే కదా. ఆ వెంటిలేటర్ మీద పడుకోబెడుతున్నారు, ఐసీయూలో పడుకోబెడుతున్నారు. మొత్తం అంతా కూడా అది పల్స్ అదే చూసేస్తుంది, ఆక్సిజన్ లెవెల్స్ అదే చూసేస్తుంది, అన్నీ అదే చూసేస్తుంది. టెక్నాలజీ అన్నది చాలా ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. కాబట్టి టెక్నాలజీని కూడా డెవలప్ చేయాలి వ్యాపారానికి అనుకూలంగా. ఓకే, నెక్స్ట్ థర్డ్ లెవెల్స్ ఆఫ్ సర్వీసెస్. సేవల యొక్క స్థాయిని తగ్గించినప్పుడు ఉత్పాదకత పెరుగుతుంది. సేవల స్థాయిని తగ్గిస్తే ఉత్పాదకత వాల్యూ అన్నది ఏమిటో బయటపడుతుంది. కాబట్టి ఉత్పాదకత పెరుగుతుంది. అది లెవెల్స్ ఆఫ్ సర్వీసెస్ అంటే ఏమిటి? సేవల యొక్క స్థాయిలు, లెవెల్స్. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ సర్వీసెస్. ఇప్పుడు కొన్ని సేవలకి మనం భర్తీ చేయొచ్చు. సేవలు లేనప్పుడు దాని రూపంలో వస్తువులను భర్తీ చేయొచ్చు. వస్తువుల్ని భర్తీ చేయొచ్చు, ట్రాన్స్ఫర్ అన్నమాట. సర్వీసెస్ ట్రాన్స్ఫర్ అవుతాయి. నెక్స్ట్ న్యూ సర్వీసెస్ ఇంట్రడ్యూస్. కొత్త సేవలను పరిచయం చేయడం. కొత్త సేవలను పరిచయం చేయడం. సేవలు అందించేటప్పుడు అందులో సులువు మార్గాలు అవన్నీ తెలిసిపోతాయి కాబట్టి కొత్త సేవలను పరిచయం చేయడం. నెక్స్ట్ ఆఖరి ఇన్వాల్వ్మెంట్ విత్ కన్జ్యూమర్స్. వినియోగదారులతో అనుసంధానంగా కలిసిపోయి మెలిసిపోయి ఉండడం. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చూద్దాం. ఫస్ట్ది ఏంటి? స్టాఫ్ ఇంక్రీజ్. స్టాఫ్ ఇంక్రీజ్ అంటే ఏమిటి? 10 మంది ఉంటే 20 మంది చేయడం కాదు. స్టాఫ్ ఇంక్రీజ్ అంటే ఉన్న స్టాఫ్ని, వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని, వాళ్ళ యొక్క ప్రవర్తనని, వాళ్ళ యొక్క జ్ఞానాన్ని ఇంకొంచెం అభివృద్ధి చేసి వ్యాపారం డెవలప్ అయ్యేటట్టు చూడడం. అంటే ఏమిటి? వచ్చిన కస్టమర్స్ని గౌరవించేటట్టు, ఇంకా గౌరవించేటట్టు, ఇంకా రెస్పెక్టబుల్గా, హానరబుల్గా చూసేటట్టు చేయడం. ఎన్నాళ్ళ బట్టు ఇదే వర్క్లో ఉన్నాడు కాబట్టి అందులో సులువులు తెలిసిపోతాయి. కాబట్టి ఏమిటి? తన ఎక్స్పీరియన్స్ని అక్కడ చూపిస్తాడు. ఎవరు? వర్కర్. ఒక వ్యాపార సంస్థలో ఉండే వర్కరు వచ్చిన కన్జ్యూమర్ని ఎలా ఆకట్టుకోవాలో తనకు తెలుసు. అది నైపుణ్యం, ఎక్స్పీరియన్స్ అయిపోతుంది. కాబట్టి ఎక్స్పీరియన్స్ని, తనున్న నాలెడ్జ్ని, తన యొక్క బిహేవియర్ని ఇంకా డెవలప్ చేసుకోవాలి. అది డెవలప్మెంట్ అంటే. ఇంక్రీజ్ అంటే అది. స్టాఫ్ ఇంక్రీజ్ అంటే ఏమిటి? సిబ్బందిని అభివృద్ధి చేయడం అంటే ఏమిటి? 10 మంది అలా 20 మంది స్టాఫ్ని పెంచడం కాదు. ఉన్న స్టాఫ్నే వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ప్రకారం, నాలెడ్జ్ ప్రకారం కంప్లీట్ అందరినీ కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. వాళ్ళకు నైపుణ్యం, ఎక్స్పీరియన్స్ వచ్చింది, వాళ్ళకు జ్ఞానం, నాలెడ్జ్ ప్రకారం. నెక్స్ట్ వాళ్ళ యొక్క బిహేవియర్, దాన్ని బట్టి కంప్లీట్ వచ్చిన కన్జ్యూమర్ని ఎలా రిసీవ్ చేసుకోవాలో వాళ్ళకి తెలిసిపోతుంది. ఎందుకంటే అదే ఫీల్డ్లో ఎప్పటి నుంచో ఉన్నాడు కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కాబట్టి వాళ్ళకున్న నాలెడ్జ్ని, ఎక్స్పీరియన్స్ని, బిహేవియర్ని కూడా డెవలప్ చేయడం. అది డెవలప్మెంట్ అంటే. ఇక్కడ ఇంక్రీజ్ అంటే, స్టాఫ్ ఇంక్రీజ్ అంటే ఏమిటి? పెంచడం. స్టాఫ్ అంటే తెలుగులో ఏంటి? సిబ్బందిని పెంచడం అంటే 10 మందిని 20 మంది చేయడం కాదు. వచ్చిన కన్జ్యూమర్ని హానరబుల్గా రిసీవ్ చేసుకోవడం ఫస్ట్. వాళ్ళకున్న టాలెంట్ తోటి, నైపుణ్యంతో ఎలా ఆకట్టుకోవాలో, ఎలా అట్రాక్ట్ చేయాలో అది సెకండ్ పాయింట్. ఇవన్నీ కూడా వాళ్ళకి తెలిసిపోతాయి. దాన్ని డెవలప్ చేయడం. ఓకే, అది ఇక్కడ సిబ్బందిని డెవలప్ చేయడం అంటే అది. నెక్స్ట్ ఇక్కడ వినియోగదారులు కన్జ్యూమర్స్ తోటి సంప్రదించేటప్పుడు ఏంటంటే చూడండి, ప్రతి షాపింగ్ మాల్లో కూడా కంప్లైంట్ బాక్స్ ఉంటుంది. ఆ కంప్లైంట్ బాక్స్లో వచ్చే ప్రాబ్లమ్స్ని మనం రెక్టిఫై చేయగలిగితే కన్జ్యూమర్స్ మనం అట్రాక్ట్ చేయొచ్చు. కంప్లైంట్ బాక్స్ ఉంటుంది, అదే ఫిర్యాదులు పెట్టే కంప్లైంట్ బాక్స్ ఉంటుంది. అందులో ఏదో ఒకటి ఎవరో ఒకరు రాస్తారు, విమర్శిస్తారు, మైనస్గా రాస్తారు, కొన్ని డిఫెక్ట్స్ ఉన్నాయంటారు. అవి మనం చదివి మనకి తగ్గట్టు ఆ డిఫెక్ట్స్ అన్నీ కూడా తొలగించేస్తే అది కూడా డెవలప్ చేసినట్టు అయిపోతుంది. ఇప్పుడు వర్కర్స్ సరిగ్గా పనిచేయట్లేదు, సరిగ్గా రిసీవ్ చేసుకోవట్లేదు ఎవడో రాస్తాడు, లేదా సరిగ్గా ఐటమ్స్ లేవు,
మోడల్స్ లేవు అని ఏదో రాస్తాడు. ఆ కంప్లైంట్ బాక్స్లో ఉన్న కంప్లైంట్స్ను మనం తీసుకుని దాన్ని రెక్టిఫై చేయగలిగితే కన్జ్యూమర్స్ని కస్టమర్స్ని మనం అట్రాక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ టైం ఆ కన్జ్యూమర్ వచ్చినప్పుడు ఆ కస్టమర్ వచ్చినప్పుడు నేను కంప్లైంట్ బాక్స్లో రాశాను, అది ఇప్పుడు రెక్టిఫై చేస్తున్నారు అనే ఒక సాటిస్ఫాక్షన్ కస్టమర్కి ఉంటుంది. ఆ యొక్క సాటిస్ఫాక్షన్ కస్టమర్కి ఉంటుంది. కాబట్టి కంప్లైంట్ బాక్స్లో ఉండే ఫిర్యాదులు కంప్లైంట్స్ని కూడా మనం రెక్టిఫై చేసి రెడ్యూస్ చేయగలిగితే సర్వీసు స్టాఫ్ తాలూకు యొక్క ఎక్స్పీరియన్స్ని పెంచినట్టే అవుతుంది. కాబట్టి కంప్లైంట్ బాక్స్లో వచ్చే ఇష్యూస్ ప్రాబ్లమ్స్ని మనం రెక్టిఫై చేయగలగాలి. ఓకే, అది ఫస్ట్ సైడ్ థింగ్. నెక్స్ట్ టెక్నాలజీ గ్రోత్. చూడండి, ఈ రోజుల్లో ఏదైనా సరే టెక్నాలజీ ప్లస్ శ్రమ ఈజ్ఈక్వల్ టు వ్యాపారం, అంతే కదండి. టెక్నాలజీ ప్లస్ శ్రమ ఈజ్ఈక్వల్ టు వ్యాపారం. టెక్నాలజీని ఉపయోగించుకుంటూ శ్రామికుల చేత పని చేయించుకుంటూ బాధ్యతగా వ్యాపారం చేయడమే ఈ రోజుల్లో పని. కాబట్టి ఉన్న టెక్నాలజీని మన వ్యాపారానికి తగ్గట్టు డెవలప్ చేసుకోవాలి, మనం వాడుకోవాలి. దాని ద్వారా వ్యాపారం డెవలప్ అవుతుంది. కాబట్టి టెక్నాలజీ కూడా మనం డెవలప్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటి, సర్వీస్ యొక్క ప్రొడక్టివిటీని ఇంకా పెంచుకోవడం కోసం ఉన్న టెక్నాలజీని మనం కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్ అది. నెక్స్ట్ ఏంటంటే, టెక్నాలజీని యూజ్ చేసుకునేటప్పుడు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. అవసరమైన మటుకే నిర్ణయాలు తీసుకోవాలి, లేని దాన్ని మనం అవసరం లేని దాన్ని వదిలేయాలి. అదొకటి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ అంటే, అనవసరం అంటే దోబరా ఖర్చులు వేస్టేజ్ కాకుండా చూసుకుని దానికి ఆల్టర్నేటివ్ ఏవేవైతే కార్యక్రమాలు ఉన్నాయో వాటిని మనం అప్లై చేయాలి. అంటే వేస్టేజ్ని తగ్గించి దోబరాన్ని తగ్గించి అవసరమైన వాటి మటుకే మనం యూజ్ చేసుకుని వ్యాపారానికి మనం కన్వర్ట్ చేసుకోవాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వ్యాపారం అన్నాక కొంత వేస్టేజ్ ఉంటుంది. ఆ వేస్టేజ్ని కూడా తొలగించేసి రిడ్యూస్ చేసేసి, అంటే వేస్టేజ్ని ఎప్పుడైతే తగ్గించామో కొంత ఇన్కమ్ మనకి కలిసి వస్తుంది. వేస్టేజ్ని తగ్గించేసామనుకోండి, ప్రతి వ్యాపారంలో కొంత వేస్టేజ్ ఉంటుంది, కానీ ఆ వేస్టేజ్ని కూడా తొలగించేస్తే ఇంకొంచెం ఇన్కమ్ ఆ యొక్క మేనేజర్కి రావడం అనేది జరుగుతుంది. కాబట్టి దోబరా ఖర్చుని వేస్టేజ్ని లేకుండా మొత్తానికి రిడ్యూస్ చేసేసి దానికి ఆల్టర్నేటివ్ వేస్ అంటే ప్రత్యామ్నాయ పద్ధతులు ఏమైనా ఉన్నాయేమో కనుక్కొని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే వ్యాపారం డెవలప్ అవుతుంది. అది కంప్లీట్గా టెక్నాలజీతోనే మనకి సాధ్యం. ఉన్న టెక్నాలజీ ప్రతి దానికి ఇప్పుడు టెక్నాలజీ వచ్చేసింది. మనుషులు చేసే పని తక్కువ, మనిషి తన బుర్రను కూడా వాడుకోక్కర్లేదు, తన బ్రెయిన్ కూడా అప్లై చేయక్కర్లేదు, మొత్తం అంతా కూడా మెషినే చేసేస్తాం. అంత టెక్నాలజీ ఇప్పుడు డెవలప్ అయిపోయింది. కాబట్టి దాన్ని యూజ్ చేసుకుని సర్వీస్ ప్రొడక్టివిటీని కూడా ఇంకొంచెం పెంచుకోవచ్చు. ఓకే, అది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ లెవెల్స్ ఆఫ్ సర్వీసెస్. లెవెల్స్ ఆఫ్ సర్వీసెస్ అంటే ఇప్పుడు కొన్ని సర్వీసులను వాటి లెవెల్స్ను తగ్గించడం ద్వారా ఉత్పాదకతను పెంచుకోవచ్చు. సర్వీసు ఏకంగా ఇచ్చేస్తున్నాం అనుకోండి, సర్వీస్ చేసేస్తున్నాం అనుకోండి, దానికి వాల్యూ ఉండదు. కొన్ని సర్వీసులను తగ్గించి కొంత సర్వీసును అవసరమైన వాటికే సర్వీసును మనం అందించామనుకో, ఆ సర్వీస్ ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుంది. సర్వీస్ ప్రొడక్టివ్ అంటే చెప్పాను మీకు నేను. సర్వీస్ ప్రొడక్టివ్ మీన్స్ అతని యొక్క కెపాసిటీ, నెక్స్ట్ అతని యొక్క స్టామినా, నెక్స్ట్ అతని నాలెడ్జు, అతని బిహేవియరు, అతని నమ్మకం. అంటే సేవ చెయ్యాలి, సేవ మీద చేసే నమ్మకం. ఒక వ్యక్తికి సేవ చెయ్యాలని సేవ పట్ల నమ్మకం, ఏదో సేవ చేసేయడం కాదు, ముక్కబడిగా కంప్లీట్ విశ్వాసంతో నమ్మకంతో సేవ చేయడం. ఇవన్నీ కూడా కంటికి కనబడవు. సర్వీస్ అన్నది కంటికి కనబడదు. అది సర్వీస్ ప్రొడక్టివిటీ అని చెప్పాను. ఇప్పుడు ఏంటి, లెవెల్స్ ఆఫ్ సర్వీసెస్. కొన్ని రకాల సర్వీసెస్ లెవెల్స్ తగ్గించి ప్రొడక్టివిటీని పెంచడం కోసం, లెవెల్స్ని తగ్గించి ప్రొడక్టివిటీని పెంచడం కోసం. దాంతో ఏంటి, క్వాలిటీ అనేది బయటపడుతుంది. క్వాలిటీ అంటే ఏమిటి, సేవ యొక్క నాణ్యత బయటపడుతుంది. సేవల యొక్క స్థాయిని తగ్గించినప్పుడు, లెవెల్స్ని తగ్గించినప్పుడు అసలు క్వాలిటీ బయటపడుతుంది. అంటే ఏమిటి, చేసేది మంచిగా చేస్తున్నాడా, చెడ్డగా చేస్తున్నాడా, మొక్కుబడిగా చేస్తున్నాడా అన్నది బయటకు వచ్చేస్తుంది. విపరీతంగా మోర్ దాన్ సేవలు అందించేస్తున్నాం అనుకో, ఏది క్వాలిటీయో ఏది క్వాలిటీ లేదో మనకు తెలియదు. లెవెల్స్ ఆఫ్ సర్వీసెస్ని తగ్గించినప్పుడు అసలు క్వాలిటీ అంటే ఒరిజినల్ క్వాలిటీ అనేది బయటపడుతుంది.
అది ప్రొడక్టివిటీ అయిపోతుంది. ఏం ప్రొడక్టివిటీ? వస్తువులు కాదు, సర్వీస్ ప్రొడక్టివిటీ. ప్రొడక్షన్ ప్రొడక్టివిటీ కాదు, సర్వీస్ ప్రొడక్టివిటీ. ఎందుకంటే ఎంతో నమ్మకంగా విశ్వాసంగా పనిచేయాలనే అప్రోచ్ తోటి కరెక్ట్గా పనిచేసినప్పుడు ఆ సర్వీస్కి క్వాలిటీ ఉంటుంది, నాణ్యత ఉంటుంది. మొక్కుబడిగా చేస్తే మొక్కుబడిగానే ఉంటుంది, కాబట్టి అందులో క్వాలిటీ ఉండదు. కాబట్టి లెవెల్స్ ఆఫ్ సర్వీస్ని తగ్గించినప్పుడు అసలు క్వాలిటీ అనేది బయటపడుతుంది. అది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ సర్వీసెస్. ఇక్కడ ట్రాన్స్ఫర్ సర్వీసెస్ అంటే సేవల బదులు కొన్ని రకాల వస్తువులను ప్రవేశపెట్టడం. కొన్ని సేవలకు బదులు కొన్ని రకాల వస్తువులను ఉత్పత్తులను ప్రవేశపెట్టడం, అది ట్రాన్స్ఫర్ చేయడం. అంటే సర్వీస్కు బదులు ప్రోడక్ట్స్ని ఇంట్రడ్యూస్ చేయడం అన్నమాట, దాన్ని ట్రాన్స్ఫర్ చేయడం. పేర్లోనే ఉంది ట్రాన్స్ఫర్ సర్వీసెస్. అంటే సర్వీస్కు బదులు కొన్ని రకాల ఉత్పత్తులను ప్రవేశపెట్టి ప్రొడక్టివిటీని పెంచవచ్చు. అక్కడ ఏంటంటే చూడండి, మనకి 2018లో టెలిగ్రామ్ అనే దాన్ని తీసేసింది పోస్టల్ సర్వీస్. టెలిగ్రామ్ అనే దాన్ని తీసేసింది, కొత్త డేటాను ప్రవేశపెట్టింది. అదనమాట. అంటే ఏమిటి? ఒక సర్వీస్ని తీసేసి దాని ప్లేస్లో ఇంకొక సర్వీస్ని దాన్ని ప్రవేశపెట్టింది, డేటాను, కొత్త వస్తువుని, కొత్త ప్రొడక్టివిటీని ప్రవేశపెట్టింది. కాబట్టి 2018 వరకు టెలిగ్రామ్ అనేది ఒకటి ఉండేది సర్వీసు. మనం సమాచారాన్ని తక్కువ టైంలో అవతల వాళ్ళకి మనం ట్రాన్స్ఫర్ చేసేది టెలిగ్రామ్ కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ప్రకారం టెలెక్స్ ప్రకారం వాళ్ళు కొట్టేస్తారు. అది 2018లో మనం ఆ పోస్టల్ సర్వీస్ తీసేసి కొత్త డేటాను ప్రవేశపెట్టింది. ఆ కొత్త డేటా ద్వారా మొత్తం ఎంటైర్ ఇన్ఫర్మేషన్ అవతల వాళ్ళకి వెళ్ళిపోతుంది. అంటే ఒక సర్వీస్ని తొలగించి దాని ప్లేస్లో రీప్లేస్మెంట్ కొత్త ప్రోడక్ట్ని ప్రవేశపెట్టారు. అదనమాట ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పారు కదా, 2018 వరకు పోస్టల్ సర్వీస్లో టెలిగ్రామ్ అనేది ఒకటి ఉండేది. 2018లో టెలిగ్రామ్ తీసేశారు, కంప్లీట్ తీసేశారు. దాని ప్లేస్లో కొత్త డేటాని ప్రవేశపెట్టారు. అది కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేదే, కానీ ఎప్పటి నుంచో బిఫోర్ ఇండిపెండెన్స్ నుంచి ఉన్న టెలిగ్రామ్ అనే సర్వీస్ని తీసేశారు. బిఫోర్ ఇండిపెండెన్స్ అప్పటి నుంచి మనకున్న టెలిగ్రామ్ అనే సర్వీస్ని తీసేసి కంప్లీట్ 2018లో తీసేసి దాని ప్లేస్లో కొత్త డేటాను ప్రవేశపెట్టడం అనేది జరిగింది. అది ఎగ్జాంపుల్ అన్నమాట. ఏమిటి? ట్రాన్స్ఫర్ సర్వీసెస్లో. ఇంకా నెక్స్ట్ది న్యూ సర్వీసెస్ ఇంట్రడ్యూస్. కొత్త సేవను ప్రవేశపెట్టడం. ఒక సేవకు బదులు కొత్త సేవను ప్రవేశపెట్టి ప్రొడక్టివిటీని పెంచడం. ఒక సేవకు బదులు ఇంకొక సేవని, అది సర్వీసే. అంటే ఏమిటి? ఒక సేవ తక్కువ టైంలో చేస్తాం అనుకోండి, స్పీడ్గా చేసే సేవను ఇంట్రడ్యూస్ చేయడం. స్లోగా తక్కువగా చేసే సర్వీస్ని రెడ్యూస్ చేసేసి తొలగించేసి అప్డేట్గా కొత్త సేవ, స్పీడ్గా చేసే సేవని సర్వీస్ని ఇంట్రడ్యూస్ చేయడం. అది న్యూ సర్వీస్ ఇంట్రడ్యూస్. న్యూ సర్వీస్ ఇంట్రడ్యూస్ అంటే అది. ఓకే, ఇక్కడ మనకి ఏంటంటే ఎగ్జాంపుల్ అంటే తక్కువ సామర్థ్యం గల సర్వీస్ని తీసేసి ఎక్కువ కెపాసిటీ ఉన్న సర్వీస్ని ఇంట్రడ్యూస్ చేయడం, మనం ప్రవేశపెట్టడం. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ వేస్ కన్నా ఎయిర్ వేస్ ఫాస్ట్గా మనకి ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది. ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేయాలనుకోండి వస్తువుల్ని, ఒక దేశం నుంచి మరో దేశానికి ఎక్స్పోర్ట్ చేయాలనుకోండి, ఎగుమతి చేయాలనుకోండి, వాటర్ వేస్ స్లోగా వెళ్తాయి. వాటర్ వేస్ కన్నా ఎయిర్ వేస్ అంటే విమానాల ద్వారా మనం ఎగుమతి చాలా స్పీడ్గా చేయొచ్చు. అదనమాట ఎగ్జాంపుల్. అంటే తక్కువ సామర్థ్యం గల సర్వీసులు తీసేసి ఎక్కువ సామర్థ్యం, ఎక్కువ కెపాసిటీ, టాలెంట్ ఉన్న సర్వీసులు మనం ఇంట్రడ్యూస్ చేయగలిగితే ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సముద్రం మీద పంపించే ఎగుమతుల కన్నా విమానాల ద్వారా పంపించే ఎగుమతి ఎక్స్పోర్ట్స్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది. కాబట్టి సముద్రం మీద అంటే వాటర్ వేస్ని రెడ్యూస్ చేసి తొలగించి ఎయిర్వేస్, విమానాల ద్వారా ఆ యొక్క ఎక్స్పోర్ట్స్ని పంపించడం అనేది జరుగుతుంది. అది ఫస్ట్ ఎగ్జాంపుల్. ఇంకా రెండోది ఏంటి? ఓడికి బదులు క్రెడిట్ కార్డును వాడటం. ఓడి అంటే మళ్ళీ దానికి అప్లికేషన్ పెట్టాలి, అది ఉంటుంది. అదే క్రెడిట్ కార్డు ఉందనుకోండి, మన బ్యాంకులో బ్యాలెన్స్ లేకపోయినా
ఓడి ఎక్కువగా మనం యూజ్ చేయొచ్చు, కొంత ఓ లిమిట్ వరకు మనం యూజ్ చేయొచ్చు. అంటే ఓడికి బదులు క్రెడిట్ కార్డుని యూజ్ చేయడం వల్ల ఓడి అనేది పాత మెథడ్. న్యూ మెథడ్ ఏమిటి? న్యూ టెక్నాలజీ క్రెడిట్ కార్డు మాట. అలాగన్నమాట. ఇందాక ఎగ్జాంపుల్ కూడా అది సముద్రం మీద ఎగుమతి చేయడం అన్నది తక్కువ సామర్థ్యం, అతి తక్కువ టైంలో స్పీడ్గా జరిగేది ఎయిర్వేస్. సో విమానాల ద్వారా ట్రాన్స్పోర్ట్ పంపించడం అనేది న్యూ టెక్నాలజీ. అలాగన్నమాట. అంటే ఒక సర్వీస్కి బదులు వేరే సర్వీస్ని మనం రీప్లేస్మెంట్ చేయొచ్చు. ఆ విధంగా కూడా ప్రొడక్టివిటీని పెంచవచ్చు. అది న్యూ సర్వీస్ కంట్రోల్. నెక్స్ట్ ఇన్వాల్వ్మెంట్ విత్ కన్జ్యూమర్. చూడండి, ప్రతి కస్టమర్ తోటి ఆ యొక్క సిబ్బంది స్టాఫ్ చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, మమేకమై ఇన్వాల్వ్మెంట్ అయ్యి మాట్లాడాలి. తనవాడు అనుకుని వచ్చిన కస్టమర్ని చాలా హానరబుల్గా రిసీవ్ చేసుకోవాలి, చాలా రెస్పెక్టబుల్గా చూడాలి. మీకు చెప్పాను, వ్యాపారానికి ముఖ్య దేవుడు కస్టమరే. వ్యాపారానికి ముఖ్య దేవుడు కస్టమరే. కస్టమర్ వచ్చి 4 వస్తువులు కొంటేనే ఆ వ్యాపారం డెవలప్ అవుతుంది. కాబట్టి వచ్చే కస్టమర్ని, కన్జ్యూమర్ని చాలా హానరబుల్గా రిసీవ్ చేసుకోవాలి. వాడు ఏదో మూడ్లో వస్తాడు, అయినా కూడా అతనికి తగ్గట్టు మాట్లాడి అతనికి ఏం కావాలో మనం రికగ్నైజ్ చేసి ముందు అతన్ని కూల్ చేసి ఒక వస్తువు కొనిచ్చేవాడి చేత 2-3 రకాల వస్తువు కొనిపించేంత టాలెంట్ ఆ యొక్క స్టాఫ్కి ఉండాలి. వ్యాపార సంస్థలో స్టాఫ్ అంటే ఎక్స్పీరియన్స్ ఉంది అంటే ఇలాగే చూపించాలి. ఏంటి, కొనను అనేవాడి చేత కూడా కొనిపించి వ్యాపారాన్ని డెవలప్ చేసే స్టాఫ్ ఉండాలి. అది వర్తబుల్ క్యాండిడేట్స్. కాబట్టి ఇక్కడ మనకేంటి సైడింగ్ ఇన్వాల్వ్మెంట్ విత్ కన్జ్యూమర్స్. వచ్చిన కస్టమర్స్ తోటి, కన్జ్యూమర్స్ తోటి మమేకమై వాళ్ళల్లో కలిసిపోయి వాళ్ళని చాలా హానరబుల్గా, రెస్పెక్టబుల్గా చూస్తూ వ్యాపారాన్ని డెవలప్ చేయాలి. అది ఇన్వాల్వ్మెంట్ విత్ కన్జ్యూమర్స్. తెలుగులో ఏమిటి? వినియోగదారులతోటి మమేకం, అనుసంధానం అవ్వడం, మమేకంగా మాట్లాడడం, వాళ్ళతో కలిసిపోయి మాట్లాడడం. ఓకే, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటి నెక్స్ట్, కన్జ్యూమర్స్ తాలూకు అభిప్రాయాలను కూడా ఈ యొక్క సిబ్బంది స్టాఫ్ గౌరవించాలి. అప్పుడు వాళ్ళు కూడా టోటల్గా సాటిస్ఫాక్షన్ పొందుతారు. ఓహో, నా అభిప్రాయాన్ని తీసుకున్నాడు, నా యొక్క ఒపీనియన్ అడిగాడు అని వచ్చిన కస్టమర్కి కూడా సాటిస్ఫాక్షన్ ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి వాళ్ళ అభిప్రాయాలను తీసుకుని అందులో వ్యాపారం డెవలప్ అయ్యే పాయింట్స్ మనం క్యాచ్ చేసి దాని ద్వారా వ్యాపారాన్ని డెవలప్ చేయాలి. కాబట్టి కస్టమర్స్, కన్జ్యూమర్స్ తాలూకు అభిప్రాయాలను కూడా ఈ యొక్క వ్యాపార సంస్థలో పనిచేసే స్టాఫ్ తీసుకోవాలి, దాని ప్రకారం నడవాలి. ఇందాక చెప్పారు కదా, కంప్లైంట్ బాక్స్ ఉంటుంది. ఆ కంప్లైంట్ బాక్స్లో కొన్ని కంప్లైంట్స్ రాస్తారు. అవి మనం రెడ్యూస్ చేయగలిగితే వచ్చిన కన్జ్యూమర్స్ చాలా సాటిస్ఫాక్షన్ అవుతాడు. అండ్ ఆల్సో నెక్స్ట్ రిసీవింగ్ చాలా ఇంపార్టెంట్. ఒక షాపింగ్ మాల్లో కానీ, ఒక వ్యాపార సంస్థలో కానీ కన్జ్యూమర్ కానీ కస్టమర్ కానీ వచ్చినప్పుడు తీసుకునే రిసీవింగ్ చాలా అట్రాక్టివ్గా ఉండాలి. అప్పుడు అక్కడ కొంతవరకు అతను పడిపోతాడు, కస్టమర్ చాలా వరకు మౌల్డ్ అయిపోతాడు. కాబట్టి రిసీవింగ్ ఆనరబుల్గా రిసీవ్ చేసుకోవడం అది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అతన్ని కూల్ చేసి అతని అవసరాలను గుర్తించి అతనికి ఏ ఐటెం కావాలో అది గుర్తించి దాని తగ్గ ప్రొడక్షన్ మనం అతనికి అందించాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి కన్జ్యూమర్ నూతనత్వాన్ని కోరుకుంటున్నాడు. ఇన్నోవేటర్ అంటే ప్రతి కన్జ్యూమర్ కూడా నూతనత్వాన్ని, కొత్త కొత్త వస్తువులే కోరుకుంటాడు. దాని ప్రకారమే అతని యొక్క పనులు జరుగుతాయి. కాబట్టి అతనికి కావాల్సిన నూతనత్వాన్ని, కొత్త ప్రోడక్ట్స్ని మనం ఈ యొక్క స్టాఫ్ అందించగలగాలి. మా దగ్గర స్టాక్ లేదండి, ఆర్డర్ చేయాలండి, ఇటువంటి చెప్తే వచ్చిన కన్జ్యూమర్ సాటిస్ఫాక్షన్ అవ్వడం. కాబట్టి అతనికి ఏం కావాలో మనం రికగ్నైజ్ చేసి అతని మాటను బట్టి అతని క్వాలిటీ ఏ క్వాలిటీస్ కోరుకుంటున్నాడు దాని తగ్గ ప్రొడక్షన్ మనం ఆ కస్టమర్కి అందింపగలగాలి. అది ఇన్వాల్వ్మెంట్ అంటే. ఇక్కడ మీకు రాసింది కూడా అదే, ఇన్వాల్వ్మెంట్ విత్ కన్జ్యూమర్స్ అంటే అదే. అతనికి కావాల్సిన గూడ్స్, అతనికి కావాల్సిన క్వాలిటీస్ గల ఐటమ్స్ మనం అందించగలిగితే అతను సాటిస్ఫాక్షన్ అవుతాడు. ఇతను వెళ్ళి 10 మందికి చెప్తాడు, 10 మందిలో కనీసం 4 వచ్చి కొన్న ఈ యొక్క వ్యాపారం డెవలప్ అవుతుంది. అది ఇన్వాల్వ్మెంట్. ఓకే, నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏమిటి? కస్టమర్స్ తాలూకు అభిప్రాయాలను కూడా తెలుసుకోవాలి. కస్టమర్స్ తాలూకు
అభిప్రాయాలు కూడా తెలుసుకోవాలి. వాళ్ళకు కూడా మనం వాల్యూ ఇచ్చినట్టు అవుతుంది, వాళ్ళు కూడా సాటిస్ఫాక్షన్ పొందుతారు. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మనకి ఏంటి సర్వీస్ ప్రొడక్టివిటీ, డెఫినేషన్ ఆఫ్ సర్వీస్ ప్రొడక్టివిటీ అండ్ సోర్సెస్. ఇది మనకు క్వశ్చన్. చెప్తాను, స్టాఫ్ ఇంక్రీజ్, సిబ్బందిని అభివృద్ధి చేయడం. సిబ్బందిని అభివృద్ధి చేయడం అంటే 10 మంది 20 మంది చేయడం కాదు. వాడి టాలెంట్ని, వాడి ఎక్స్పీరియన్స్ని, వాడి నాలెడ్జ్ని, వాడి బిహేవియర్ని డెవలప్ చేయడం. నెక్స్ట్ టెక్నాలజీ గ్రోత్. చెప్పాను మీకు నేను, టెక్నాలజీ ప్లస్ శ్రామికులు అంటే లేబర్ ఈజ్ ఈక్వల్ టు బిజినెస్. టెక్నాలజీ అంటే సాంకేతిక పరిజ్ఞానం ప్లస్ శ్రామికులు ఈజ్ ఈక్వల్ టు వ్యాపారం. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ శ్రామికుల చేత పని చేయించుకుంటూ వ్యాపారాన్ని బాధ్యతగా నడిపించడమే వ్యాపారం. చెప్పాను మీకు, టెక్నాలజీ కూడా యూజ్ చేసుకోవాలి. లెవెల్స్ ఆఫ్ సర్వీసెస్. కొన్ని రకాల సర్వీసెస్ స్థాయిలను తగ్గించి ప్రొడక్టివిటీని పెంచడం. అందులో క్వాలిటీ అనేది బయటపడుతుంది. ఎప్పుడైతే లెవెల్స్ తగ్గించామో అసలు ఒరిజినల్ సర్వీస్ తాలూకు క్వాలిటీ అనేది బయటకు వస్తుంది. అది చాలా చాలా ఇంపార్టెంట్. థర్డ్, నెక్స్ట్ ట్రాన్స్ఫర్ సర్వీసెస్. ఒక సర్వీస్కి బదులు ఒక ప్రోడక్ట్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తే ప్రొడక్టివిటీ అనేది బయటపడుతుంది. చెప్పాం కదా, 2018 వరకు కూడా, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 2018 వరకు కూడా పోస్టల్ సర్వీస్లో టెలిగ్రామ్ అనేది ఉంది. టెలిగ్రామ్ని తొలగించేసి న్యూ డేటా పెట్టారు. అది కూడా ఇన్ఫర్మేషన్ పంపించడానికే. అంటే ఓల్డ్ తక్కువ సామర్థ్యం గల దాన్ని తొలగించేసి ఎక్కువ సామర్థ్యం. కాబట్టి ఏమిటి, ట్రాన్స్ఫర్ చేయడం, సర్వీస్ని ట్రాన్స్ఫర్ చేయడం. ఒక సర్వీస్కి బదులు ప్రోడక్ట్ని పెట్టి సర్వీస్ని పెంచడం. ఎగ్జాంపుల్ 2018లో టెలిగ్రామ్ అనే దాన్ని తీసేశారు, అప్పటిదాకా ఉంది. కొత్త డేటాని ప్రవేశపెట్టారు, అది ఎక్కువ కెపాసిటీ గలదు కాబట్టి. నెక్స్ట్ న్యూ సర్వీస్ ఇంట్రడ్యూస్. ఒక సర్వీస్కి బదులు ఇంకొక సర్వీస్ ద్వారా కెపాసిటీని పెంచడం. ఎగ్జాంపుల్ చెప్పాను, సముద్రం మీద ఎగుమతి చేయడం కన్నా విమానాల ద్వారా ఎగుమతి చేయడం చాలా తక్కువ సమయంలో ఎగుమతి పంపించవచ్చు. నెక్స్ట్ ఓడీకి బదులు క్రెడిట్ కార్డును వాడడం. ఓడీ అనేది పాత పద్ధతి, ఆ సర్వీస్కి బదులు క్రెడిట్ కార్డు ఈ సర్వీస్ను ఉపయోగించడం. అది ఒక సర్వీస్కి బదులు ఇంకొక సర్వీస్ని పెట్టడం. తక్కువ సామర్థ్యం గల సర్వీస్ని తొలగించి ఎక్కువ సామర్థ్యం గల సేవని సర్వీస్ని మనం ఇంట్రడ్యూస్ చేయడం. ఇంకా లాస్ట్ ఇన్వాల్వ్మెంట్ విత్ కన్జ్యూమర్స్ తోటి చాలా ఇన్వాల్వ్మెంట్ అయ్యి మాట్లాడాలి. రెక్లెస్గా యారోగెంట్గా మాట్లాడకూడదు. వచ్చిన కస్టమర్ని చాలా హానరబుల్గా రిసీవ్ చేసుకోవాలి. అతనికి అవసరాలను బట్టి అతని క్వాలిటీస్ ఏది అడుగుతున్నాడో దాన్ని మనం ప్రోడక్ట్స్ని అతనికి అందివ్వగలగాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, కస్టమర్స్ తాలూకు అభిప్రాయాలను కూడా మనం చాలా గౌరవించాలి. అప్పుడు కస్టమర్ సాటిస్ఫాక్షన్ పొందుతాడు. అతను వెళ్ళి మౌత్ క్యాన్వాసింగ్ చేసినప్పుడు ఈ యొక్క బిజినెస్ వ్యాపారం చాలా స్పీడ్గా డెవలప్ అవుతుంది. కాబట్టి కస్టమర్స్ తాలూకు అభిప్రాయాలను కూడా మనం కంప్లీట్గా మనం గౌరవించాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. అప్పుడు కస్టమర్ సాటిస్ఫాక్షన్ పొందుతాడు. ఇది మనకి సర్వీస్ ప్రొడక్టివిటీ యొక్క టాపిక్. ఓకే.